అంటే ప్రతి ఒక్కరూ ప్రపంచమంతా దేవుని యొక్క సువార్తను ప్రకటించాలనే భారము కలిగి ఈ సువార్త సెమినార్ను ఈ రీతిగా ఏర్పాటు చేయడానికి దైవజనులు సల్మాన్ అయ్య గారు యొక్క ఏర్పాటును చేశారు కనుక వారికి నా హృదయపూర్వక వందనాలు. మరి యొక్క సెమినార్ ద్వారా ఏ విధముగా సువార్తను ప్రకటించాలి, ఏ విధముగా సంఘాలని బలపరుచుకోవాలి, ఏ విధముగా మనము మన ప్రాంతాల్లో సువార్తను చేయాలి, సంఘాలను కట్టాలనే విషయాన్ని ఈ 4 రోజుల అనుభవంలో ప్రార్థనా అనుభవం కావచ్చు, వాక్యము ద్వారా కావచ్చు, చక్కటి మాటలు తెలియజేసి మమ్మల్ని బలపరిచినందుకు వారికి వారి కుటుంబానికి నా హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే నేను బయటకు వెళ్ళినప్పుడు చూస్తున్నటువంటి పరిస్థితులంటే కూడా ఇక్కడ సానుకూలంగా లేని పరిస్థితులు. సువార్త ప్రకటించాలన్నా కనీసం దైవ సేవకుడు అని చెప్పుకోవడానికి కూడా ఒక భయపడే ప్రాంతంలో ఒక అద్భుతమైన సెమినార్ని కండక్ట్ చేసి ఇంతమందిని ఇక్కడికి సహవాసంగా తీసుకువచ్చి ఇంత ఉజ్జీవపరిచి మనల్ని మన ప్రాంతాల్లోకి పంపించి ఏక భారంతో మనల్ని ఈ సెమినార్ ఏర్పాటు చేసి, ఎందుకంటే ఈ సెమినార్ ద్వారా ఒక పొయ్యిలో మంట మండుతున్నప్పుడు ఆ పొల్ల ఆరిపోతున్నటువంటి పరిస్థితుల్లో దాన్ని ఏం చేస్తామంటే ఎగదోసినప్పుడు ఆ మంట చక్కగా వెలుగుతుంది. అలాగే ఈరోజు ఈ యొక్క సేవకుల సదస్సు ద్వారా సదస్సు ద్వారా మనందరినీ ఎగదోసి అగ్నిలా ఇక్కడి నుంచి పంపుతున్నప్పుడు మనమందరం కూడా మన ప్రాంతాల్లో అద్భుతమైన పరిచర్య చేసి వారికి ఉన్నటువంటి ఆశను నెరవేర్చి వారి కొరకు, వారి పరిచర్య కొరకు, అలాగే వచ్చినటువంటి బృందం కొరకు, ఈ యొక్క గ్లోబల్ గాస్పుల్ టీం అంతటి కొరకు మనందరం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. కాబట్టి అందరి కొరకు మనం కూడా ప్రార్థన చేద్దాం. మరి ఇటువంటి అవకాశాన్ని కలగజేసినటువంటి దైవజనులకు, అలాగే సహకరించినటువంటి మాకు తెలియపరిచినటువంటి శ్రీరెడ్డి గారు కావచ్చు, అలాగే పరంజ్యోతి గారు కావచ్చు, అలాగే కూడా అందరూ కూడా చక్కగా సహకరించారు. అందరూ మమ్మల్ని ప్రోత్సహించినందుకు, అలాగే సమీక్ష శేఖర్ గారు కూడా నా హృదయపూర్వక వందనాలు. మంచిది, మంచి సాక్ష్యం. తర్వాత పీటర్ గారు వచ్చి 2 నిమిషాలు సాక్ష్యం